హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పండగ బాగా జరుపుకున్నారా? మీకు దసరా శుభాకాంక్షలు చెప్పడానికి కూడా నాకు పోస్ట్ పెట్టడానికి కుదరలేదు. పిల్లలతో ఫుల్ బిజీగా ఉన్నాను. ఏమీ అనుకోకండి. ఇక కథలోకి వెళ్దామా? పిల్లలు ఇప్పుడేనండి వెళ్ళారు. అందుకని ఈరోజు నేను స్టోరీ రాసి పెట్టడం లేట్ అవుతుంది కనుక విక్రమ్ గారు రాసిన ఒక కథను చదువుతున్నాను. వినండి. విని మీకు ఈ కథ నచ్చితే విక్రమ్ గారికి ఓ లైక్ ఇవ్వండి. సరే, స్టోరీలోకి వెళ్దామా? అతని ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంది. మొహంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో శ్రమించి ఆ రూంలో అన్ని వస్తువుల్ని సర్దేశాడు. ఇంకా సర్దే సామాన్లు చాలా ఉండటంతో ఓసారి వాటి వంక చూసి గాఢంగా నిట్టూర్చాడు. కాసేపు సేద తీరటానికి అన్నట్లు పక్కనే ఉన్న కుర్చీ లాక్కొని కుర్చీలో రిలాక్స్డ్గా వెనక్కి తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు గడిచాయో లేదో చెయ్యిని ఎవరో గట్టిగా గిల్లటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా తన శ్రీమతి శాంతి నవ్వుతూ కనిపించింది. ఆమె చేతిలో కాఫీ కప్పు చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది కుమార్కి. ఆమె చేతిలోని కాఫీ కప్పుని గబుక్కున అందుకొని 2 గుక్కలు గటగటా తాగేశాడు. వేడివేడి కాఫీ గొంతులోకి దిగటంతో అతనిలో కొంచెం ఉత్సాహం ప్రవేశించింది. శాంతి అతని వంక చూస్తూ నవ్వుతూనే, ఏమిటి శ్రీవారు అలసిపోయినట్లున్నారు అంది కొంటెగా. ఆమె వైపు ఓ లుక్కేసి ఆ తరువాత భారంగా నిట్టూర్పు విడిచి, ఇక సర్దటం నా వల్ల కాదు శాంతి, మిగతా పనంతా నీవే చూసుకోవాలి, కుర్చీలో వెనక్కి వాలి అభ్యర్థనగా అన్నాడు కుమార్. ఆ పప్పులేం ఉడకవు. ఈ ఒక్క గదిలో సామాన్లు సర్దటానికే ఇంత ఆయాసపడిపోతున్నారు. అలాంటిది నేను చేసినంత పని చేస్తే అసలు 2-3 రోజుల వరకు బెడ్ పైన తిష్ట వేసి ముసుగు తన్నేసి ఉండేవారు అంది శాంతి చిరుకోపంగా. ఏమిటి, నువ్వు చేసినంత పనా? ఆ మాత్రం పని నేను చేయగలను. అయినా ఆ చిన్న వంటింట్లో సర్దాల్సినంత వస్తువులు ఏమున్నాయి కనుక అన్నింటినీ అటకపోయినా ఏదో అలా అలా సర్దేస్తే సరిపోతుంది. నువ్వు సర్దిన ఆ చిన్న వంటగదికి నేను సర్దిన ఈ హాలుకి ఏమైనా వ్యత్యాసం ఉందా? అయినా ఎవరైనా వస్తే ముందుగా చూసేది ఆ వంటగదిని కాదు, ఈ హాల్ని. అందుకే ఇంత పెద్ద హాలులో కష్టపడి ఆ సోఫా సెట్లని అందంగా పెర్చి ఆ డ్రాయింగ్ పెయింట్స్ని గోడలకి చూడముచ్చటగా అమర్చి మిగతా వస్తువులన్నింటినీ నీట్గా సర్దేసి ఎక్కడ ఏ వస్తువు పెడితే హాలు అందంగా కనిపిస్తుందో కనిపెట్టేశాక నాలో ఉన్న కళాత్మకత దృష్టికి అనుగుణంగా ఈ హాల్ని ఇంత సుందరంగా సర్దాను తెలుసా? ఇంత చేసినా కూడా నీకు నేనేమీ చేయని వాడిలానే కనిపిస్తున్నానా? రోషంగా అన్నాడు కుమార్. అతని మాటలకి మురిపంగా నవ్వింది శాంతి. అతని చేతిలోని కప్పుని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి చొరవగా అతని తొడలపైన కూర్చుంది. తన మొహాన్ని అతని మొహానికి దగ్గరగా పెట్టి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, మీరు మీ కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి హాల్ అంతా నీట్గా సర్దేశారని ఒప్పుకుంటున్నాను మహాప్రభు. అందుకే నేను కూడా నా కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టి అందులో పాలు పోసి ఇంత చక్కెర కాఫీ పొడి వేసి వాటితో పాటు మీ పైన నాకు ఉన్న ప్రేమనంతా రంగరించి కాఫీని అమృతంలో తయారు చేసి తీసుకువచ్చాను అని తన 2 చేతుల్ని అతని తల వెంట్రుకల మధ్యకి చొప్పించి మైకంగా అంది శాంతి. ఆ మాటలకి కుమార్ మనసు ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అప్పటి వరకు ఉన్న నీరసం అంతా దూదిపింజలా ఎగిరిపోయి ఆ స్థానంలోనే అతనిలో ఏదో అలజడి రేగటం ప్రారంభించింది. అతని 2 చేతులు మెల్లిగా ఆమె నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఆమె పెదవుల్ని తన పెదవులతో అందుకోవాలని ఆరాటంగా ముందుకు వంగాడు. అతని చర్యల్ని గమనించిన శాంతి గబుక్కన అతని పైనుండి లేచి కాస్త దూరంగా జరిగి అతని వైపు చిరుకోపంగా చూసింది. అనుకున్నాను, కాస్తంత చనివిస్తే చాలు, అడ్డు అదుపు లేకుండా పోతాయి మీ ఆటలు అంది. అబ్బా, మంచి మూడ్ని పాడు చేశావు. అయినా భార్యాభర్తల సరసాలకి టైంతో పనేముంది, ఎప్పుడు మూడొస్తే అప్పుడు కానిచ్చేయటమే. అలా అంటూనే కుర్చీలో నుండి లేచి ఆమెను గట్టిగా పదవి పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుమార్. శాంతి అతని పట్టు నుండి తప్పించుకొని, ముందు మీరు పని కానియ్యండి, కొత్తింట్లోకి వచ్చి ఇంకా సామాన్లు కూడా సర్దలేదు
అప్పుడే ఏమిటి ఈ పని? మొహంలోకి కాస్త సిగ్గు ప్రవేశిస్తుండగా అతన్ని మందలిస్తున్నట్లుగా అంది శాంతి. కుమార్ మొహం చిరాకుతో నిండిపోయింది. ఆమెను వాటేసుకోవటానికి ప్రయత్నిస్తూ, ప్లీజ్ శాంతి, ఈ ఒక్కసారి నాతో కోఆపరేట్ చేయవు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు పోనిచ్చి తన వైపుకి గట్టిగా హత్తుకున్నాడు. అబ్బా, మీతో వేగలేకపోతున్నాను. అతని చర్యలకి సహకరిస్తూనే కాస్త అసహనంగా అంది శాంతి. నువ్వలా మొహాన్ని అష్టవంకర్లు పెట్టి నా మూడ్ని పాడు చేయకు. చెయ్యను, కానీ మీకు ఇది కావాలంటే ముందు మీరో పని చేయాలి అంది కొంటిగా శాంతి. ఏమిటా పని చెప్పు, క్షణాల్లో చేసేస్తాను సంతోషంగా అన్నాడు కుమార్. సరసాలకి కూడా సరైన చోటు కావాలంటారు. ముందు మీరు వెళ్ళి బెడ్రూమ్ గదిని నీట్గా సర్దేసేయండి, ఆ తరువాత అంటూ సిగ్గుతో తలదించుకొని అతని బుగ్గని గిల్లింది శాంతి. కుమార్ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ, అదెంత పని, పావుగంటలో మొత్తం సర్దేసేయను. కుమార్ ఉత్సాహంగా బెడ్రూమ్ గదిలోకి దూరిపోయాడు. అతను వెళ్లిన వైపు మురిపంగా చూస్తూ మళ్లీ వంటగదిలోకి నడిచింది శాంతి. డబుల్ కాట్ మంచాన్ని కష్టపడి గదిలోకి చేర్చాడు కుమార్. దాన్ని ఎక్కడ సెట్ చేస్తే అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని నీట్గా సర్దాడు. బెడ్ పైన పురుపును వేశాడు. పక్కనే ఉన్న పెద్ద చెక్కపెట్టెలో ఉన్న దుప్పట్లని దిండ్లని తీసి పరుపు పైన వేశాడు. అంతా నీట్గా సర్దాడు. ఆ బెడ్ని చూస్తూ దానిపైన మరి కాసేపట్లో తను శాంతి చేసుకోబోయే రొమాన్స్ని ఊహించుకుంటూ ఉత్సాహంగా చెక్కపెట్టెను ఆ గదిలో నుండి బయటకు తీసుకువెళ్తుండగా ఆ చెక్కపెట్టె అడుగు భాగంలో ఒక డైరీ అతని దృష్టిలో పడింది. దానిని చూడగానే కుమార్ నొసలు ముడిపడ్డాయి. ఆ డైరీని చేతిలోకి తీసుకుని తెరచి చూశాడు. మొదటి పేజీలో అందమైన అక్షరాలతో శాంతి అని రాసి ఉంది. ఆ పేరుని చూడగానే కుమార్ మొహంలో నవ్వు ప్రవేశించింది. శాంతి పర్సనల్ విషయాలను డైరీలో రాసుకోవటం అలవాటని తెలిసినా కూడా ఒక్కసారి కూడా ఆమె డైరీని చదవాలనే ఆలోచన రాలేదు కుమార్కి. కానీ ఇప్పుడు ఆమె డైరీ తన చేతిలోనే ఉంది కాబట్టి దాంట్లో ఏమి రాసుకుందా అనే కుతూహలం ఏర్పడింది కుమార్కి. అంతే, అప్పటికి ఇంకా తమ పెళ్లి కాలేదు. మొదటి 4-5 పేజీలు తిప్పిన తర్వాత ఒక చోట టక్కుమని ఆగిపోయాడు కుమార్. ఆ పేజీలోని అక్షరాలని చూడగానే అతని నొసలు ముడిపడ్డాయి. ఉత్సుకతతో అది చదవటంలో నిమగ్నమయ్యాడు కుమార్. ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు. ఏ ఆడపిల్ల అయినా యవ్వన ప్రాయంలో తన జీవితంలోకి అడుగు పెట్టబోయే వాడి కోసం ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటుంది. కానీ ఆ కలలు ఎంతమందికి ఎంతవరకు నిజం అవుతాయో నాకు తెలియదు. కానీ నా జీవితంలో మాత్రం నేను ఊహించుకున్న విధంగా అందంగా, అమాయకంగా, అమాయకుడిగా, చురుకుగా, చలాకీగా ఉండేవాడు ఈ రోజు నాకు తారసపడ్డాడు. అతడిని చూడగానే నాలో ఏదో అలజడి. కాలేజీలో నా వెనక బెంచీలో కూర్చున్న అతన్ని చూడాలన్న ఆరాటంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడనే విషయం అతను నా వైపు చూసే చూపులోనే కనిపించింది. ఆ రోజు రాత్రంతా అతని ఆలోచనలతో నాకు నిద్ర పట్టలేదు. అది చదివిన కుమార్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరో పేజీని తిరగేశాడు. నేను కాలేజీకి వెళ్ళగానే నా కళ్ళు అతని కోసం గాలించాయి. ఈ రోజు అతనితో మాట్లాడాలని అనుకున్నాను. కానీ అతను కనిపించకపోయేసరికి ఎక్కడ లేని నిరాశ నన్ను ఆవహించింది. ఎంతో చిరాకు, విసుగు కలిగాయి. కాలేజీ అంతా వెతికినా కూడా అతని జాడ కనిపించలేదు. దిగులుగా కాలేజీ నుంచి బయటకు వస్తుంటే హఠాత్తుగా అతను నా ఎదురుగా వచ్చాడు. నాకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. అతని చూపులు నా వైపు నిశ్చలంగా చూస్తున్నాయి. ఆ చూపులో ఎన్నో భావాలు. అతను కళ్ళతోనే నవ్వుతున్నాడు. అతను కనిపించకపోవటంతో నేను పడిన వేదనని అర్థం చేసుకున్నాడో ఏమో. మెల్లిగా తన కుడి చేతిని పైకి లేపాడు. నేను అతని కళ్ళలోకే చూస్తూ ఉండిపోయాను. మా ఇద్దరి మధ్యలో అందంగా ఎర్రగా మెరుస్తూ కనిపించింది గులాబీ పువ్వు. అతని చేతిలో ఉన్న పువ్వుని అందుకుని చటుక్కున అక్కడి నుంచి పరిగెత్తాను. ఆ రోజు నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అతను నా కోసం ప్రేమగా ప్రజెంట్ చేసిన ఆ గులాబీ పువ్వుని చూస్తూనే తెల్లవార్లు గడిపాను. అప్పుడు నాకు అనిపించింది నేను అతన్ని ప్రేమిస్తున్నానని. ఆ ఆలోచన రాగానే నా మనసు మేఘాల్లో విహరించడం ప్రారంభించింది. ఆ గులాబీ పువ్వులో అతన్ని ఊహించుకొని శుతిమెత్తగా ముద్దు పెట్టుకున్నాను.
ఆ పువ్వులో అతను నన్ను చిలిపిగా చూస్తూ కనిపించాడు. నా మనసు అతని పైన తన్మయత్వంతో నిండిపోతూ ఉంటే నా పెదాలు మెల్లిగా పలికాయి, ఐ లవ్ యూ రాజ్ అని. చదువుతున్న కుమార్ ఉలిక్కిపడ్డాడు. అతన్ని నొసటిపైన చెమట బిందువులు ప్రత్యక్షమయ్యాయి. ఒక విధమైన భావోద్వేగంతో ఊగిపోతున్నాడు అతను. అలాగే మరో పేజీని తెరిచాడు. పార్కులో అతని కోసం నేను 10 నిమిషాలు ఎదురుచూశాను. ఆ క్షణాలు నా జీవితంలోనే మరిచిపోలేనివి. అతని కోసం ఆలోచిస్తూ అలా పచ్చటి బయళ్ల మీద కూర్చొని ఎదురు చూడటం ఓహ్, ఎంతో థ్రిల్లింగ్ కలిగించింది. 10 నిమిషాల తర్వాత అతను ఎంతో ఆపసోపాలు పడుతూ నా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే నా మనసులో ఎంతో ఆనందం ఉప్పొంగినా ఆలస్యంగా వచ్చినందుకు అతన్ని కాసేపు ఆట పట్టించాలని మొహంలోకి కోపం తెచ్చుకున్నాను. అప్పుడు అతను నన్ను ప్రసన్నం చేసుకోవటానికి పడిన పాటలను తలుచుకొని ఆ రోజు రాత్రంతా కడుపు చేత్తో పట్టుకొని నవ్వుతూనే ఉండిపోయాను. ఆ డైరీ చదువుకున్న కుమార్ హృదయం బరువెక్కిపోయింది. మెల్లిగా మరో పేజీని తిరగేశాడు. ఒక మూలగా ఇద్దరం పక్కపక్కనే కూర్చొని అలా సినిమా చూడటం ఎంతో థ్రిల్లింగ్ కలిగించింది నాకు. సినిమా స్టార్ట్ అయిన మరుక్షణం నుండి అతని చిలిపి పనులు కూడా స్టార్ట్ చేశాడు. మసక చీకటిలో అతని 2 చేతులు మెల్లిగా నా తొడలపైన పడ్డాయి. ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది నాకు. జీవితంలో మొదటిసారిగా ఏదో తెలియని కోరిక నాలో కలిగింది. అతని చెయ్యి మెల్లగా నా తొడని రాపాడిస్తూ అలా పైకి వస్తుంది. అతన్ని అడ్డు చెప్పలేకపోతున్నాను నేను. ఆ చెయ్యి అక్కడ తగలగానే భరించలేకపోయాను నేను. చటుక్కున అతని చెయ్యిని విదిలించాను. కళ్లతోనే అతన్ని మందలించి తిరిగి సినిమా చూడ్డంలో నిమగ్నమైపోయాను. పాపం, నేను అలా చూసేసరికి రాజు హట్ అయినట్టున్నాడు. బుద్ధిగా కూర్చొని సినిమా చూస్తుండిపోయాడు. కానీ నాకు మాత్రం మళ్ళీ అతను అలా చేస్తే బావుండును అనిపించింది. అతని భుజాలు నా భుజాలకు మెత్తగా తగులుతుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. అతని సాహచర్యంలో నాకు ఇంతటి ఆనందం కలుగుతుంటే పాపం అతను చేసిన ఈ చిన్న చిలిపి పనికి అడ్డు తగిలినందుకు నొచ్చుకున్నాను నేను. మరో 10 నిమిషాలు గడిచాయో లేదో మెల్లిగా అతని చెయ్యి నా భుజాల చుట్టూ చేరి నన్ను గట్టిగా చుట్టేశాయి. చిన్నగా నవ్వుకున్నాను నేను. సినిమా చూస్తూనే అతని చర్యల్ని గమనిస్తున్నాను. నా భుజం పైన వేసి ఉన్న అతని చెయ్యి మెల్లగా కిందికి జారి నా ఎదభాగం పైకి ప్రవేశించింది. మళ్లీ నాలో అలజడి. అతను తన చేతితో పూర్తిగా నా ఎదని కప్పేసి మెత్తగా నొక్కాడు. అతను చేస్తున్న ఆ చిలిపి పనులకి అడ్డు చెప్పలేకపోయాను. అతని చేతి స్పర్శని ఆస్వాదిస్తూ ఏమీ మాట్లాడకుండా అలాగే బొమ్మలాగా ఉండిపోయాను. నా వైపు నుండి ఏమాత్రం ప్రతిఘటన లేకపోవటం వల్ల కాబోలు అతను మరింత రెచ్చిపోయాడు. ఈసారి అక్కడ కాస్త గట్టిగా నొక్కిపెట్టాడు. భరించలేకపోయాను నేను. నా ఎదభాగం పైన ఉన్న అతని చేతిని పట్టుకొని అలాగే గట్టిగా గుండెలకి హత్తుకున్నాను. నా కళ్ళు మైకంగా మూతలు పడిపోయాయి. ఆ క్షణంలోనే నేను నిర్ణయించుకున్నాను, నా జీవితంలో రాజు తప్ప భర్తగా మరొకరు రారు అని, రానివ్వనని. చదవటం ఆపేసి భారంగా కళ్ళు మూసుకున్నాడు కుమార్. 2 నిమిషాల పాటు అలాగే ఉండి మళ్లీ మెల్లిగా కళ్ళు తెరిచి తిరిగి చదవటం ప్రారంభించాడు. మొదటిసారి అతనంటే నాకు భయం వేసింది. ఆ రాత్రంతా అతను చెప్పిన ప్రపోజల్ గురించి ఆలోచించాను. ఇద్దరం ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ మా ఇద్దరికి పెళ్లి జరగటానికి వాళ్ళింట్లో వాళ్ళు అంగీకరించటం లేదని చెప్పాడు. నాలో ఒక్కసారిగా ఆందోళన కలిగింది. అతన్ని విడిచి నేను ఉండలేనని నాకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే రాజునే చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఒకవేళ అతనితో నాకు పెళ్లి జరగకపోతే ఇలాగే ఒంటరిగానే ఉండిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అందుకే అతను అలా అనేసరికి నా హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. మళ్లీ తనే వాళ్ళు అంగీకరించేలా చేయాలంటే ఒకటే మార్గమని అన్నాడు. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది అతని మాటలకి. అతనేం చెప్తాడా అని ఆతృతగా అతని వైపు చూశాను. అతను చెప్పిన ఆ సొల్యూషన్ కి షాక్ తిన్నాను. ఆ షాక్ లో నుండి ఇంకా తేరుకోకముందే అన్నాడు, ఇప్పుడే నీ నిర్ణయం చెప్పనవసరం లేదు, బాగా ఆలోచించుకొని రేపు ఉదయాన్నే చెప్పమని అన్నాడు. నాకేమీ పాలుపోవటం లేదు. అతన్ని నేను గాఢంగా ప్రేమిస్తున్న సంగతి కరెక్టే. అతనికి నేనంటే ఎంతో ప్రేమ ఉన్నాయి. కానీ మేమిద్దరం కలుసుకోవాలంటే
అతను చెప్పిన మాటలు ఇంకా నా మెదడులో గింగరాలుగా తిరుగుతూనే ఉన్నాయి. గట్టిగా తల విదిలించాను. ఈ రోజు రాత్రంతా అతను చెప్పిన దాని గురించే ఆలోచించాను. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాను. అవును, ఇందులో తప్పేం లేదు. నేను అతన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. అతని సాన్నిహిత్యంలో నేను లోకాన్నే మర్చిపోతున్నాను. నేను ఏది కోరితే అది క్షణాల్లో అతను నా ముందు పెడతాడు. నేను నవ్వితే నవ్వుతాడు, నేను ఏడిస్తే ఏడుస్తాడు. నేనేం చేసినా అది తనకెంతో అపురూపంగా కనిపిస్తుంది. నన్ను అతను ఒక దేవతలా ఆరాధిస్తున్నాడు. అయినా తను చెప్పిన మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. అతను నిజంగానే నన్ను తన దానిగా చేసుకోవాలనే ఆరాటంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడని అర్థమైంది. రెండు మనసులు ఇంత గాఢంగా ఏకం అయిన తరువాత రెండు శరీరాలు కలిస్తే తప్పేంటి? ఉలిక్కి పడ్డాడు కుమార్. గబగబా మరో పేజీ తిరగేశాడు. నేను వెళ్ళగానే రాజు నా గురించి ఎదురు చూస్తూ ఉండటం గమనించాను. అతని మొహంలో నేనేం చెబుతానా అనే ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది. అతను గబగబా అడుగులేసుకుంటూ నా ఎదురుగా వచ్చాడు. నేను చెప్పబోయే సమాధానం కోసం టెన్షన్గా చూస్తున్నాడు. ఆ క్షణంలో అతని మొహాన్ని చూస్తుంటే ముచ్చటేసింది నాకు. నిజంగా రాజుకి నేనంటే ఎంత ప్రేమ! నా గురించి అతడు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మేమిద్దరం ఏకం కావటం గురించి ఆ పని చేయటం నాకేం తప్పుగా అనిపించలేదు. ఇక అతన్ని మరింత టెన్షన్కి గురి చేయటం ఇష్టం లేక తలదించుకొని మెల్లిగా అన్నాను, సరే, మీ ఇష్టం. నేను అలా అనగానే అతను ఎగిరి గంతేశాడు. నా చుట్టూ వెర్రిగా అరుస్తూ తిరిగాడు. పచ్చిక పైన పడి దొర్లాడు. అతని సంతోషాన్ని చూస్తూ నేను కూడా మనసులో ఎంతో ఆనందించాను. మేమిద్దరం కలవటానికి అతను ప్లేస్ని సెలెక్ట్ చేశాడు. మరో 2 రోజుల్లో మేము ఏకం కావటానికి సమయం ఫిక్స్ చేసుకున్నాము. ఈ 2 రోజులు ఎంతో టెన్షన్గా గడిపాను నేను. అతనితో గడిపే ఆ క్షణాల కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూశాను. ఆ సమయం కోసం క్షణమొక యుగంలా గడిపాను. అతని బాహువుల మధ్య నలిగిపోవటానికి నా శరీరం ఎప్పుడో సిద్ధపడిపోయింది. అతని అధరాల్ని చుంబించటానికి నా పెదాలు సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా 2 రోజుల తర్వాత ఆ సమయం రానే వచ్చింది. కుమార్ ఆగలేనట్లు మరో పేజీ తిప్పాడు. అది బ్లాంక్గా అతన్ని వెక్కిరిస్తూ కనిపించింది. మరో పేజీ తిప్పాడు. అది కూడా ఖాళీగానే ఉంది. అలా పేజీలన్నీ తిప్పినా మరింకేమీ రాసిలేదు అందులో. వంటింట్లో నుండి అప్పుడే బెడ్రూంలోకి ప్రవేశించింది శాంతి. కుమార్ చేతిలో కనిపించిన డైరీ చూసి షాక్ తిన్నది. చటుక్కన వెళ్లి అతని చేతిలోని డైరీని లాక్కుంది. భయంగా కుమార్ వంక చూసింది. కుమార్ ఏటో చూస్తున్నాడు. అతని మొహంలోని ఫీలింగ్స్ ని గమనించగానే అర్థమైపోయింది శాంతికి. తన డైరీని అతను చదివాడని. ఒక్కసారిగా ఆమె శరీరం సన్నగా కంపించింది. గుండెలు వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. 5 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం ఆవహించింది. సరిగ్గా అప్పుడు కుమార్ మెల్లిగా లేచి శాంతి దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, తర్వాత ఏమైంది అన్నాడు. కంగారు పడిపోయింది శాంతి. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు శాంతికి. మొహంలోని కంగారుని కప్పిపుచ్చుకొని ఏమీ జరగలేదన్నట్లుగా మొహంలోకి చిరునవ్వును తెచ్చిపెట్టుకుని ఆ తరువాత అంది శాంతి నవ్వుతూ. కుమార్ సీరియస్గా ఆమె వైపు చూశాడు. శాంతికి మరింత కంగారు పుట్టింది అతని చూపులకి. చెప్పు, తర్వాత ఏం జరిగింది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. తలదించుకుని నేల చూపులు చూడటం ప్రారంభించింది. హఠాత్తుగా కుమార్ ఆమెను 2 చేతులతో ఎత్తుకుని బెడ్ పైకి తోసేశాడు. ఊహించని ఆ పరిణామం నుండి తేరుకోకముందే కుమార్ ఆమె పైకి చేరిపోయాడు. శాంతి అతనితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా చటుక్కన ఆమె పెదాలని తన పెదవులతో బంధించాడు కుమార్. ఆ గాఢ చుంబనానికి ఉక్కిరి బిక్కిరి అయింది శాంతి. ఆమె పెనుగులాడుతున్నా పట్టించుకోకుండా అలానే తన పెదవులతో ఆమె పెదాలని గాఢంగా చుంబిస్తూనే ఉన్నాడు కుమార్. అతన్ని తన పైనుండి తోసేయాలనుకుంది శాంతి. కాని ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. తనని తోసేయడానికి ప్రయత్నిస్తున్న ఆమె 2 చేతుల్ని గట్టిగా నేలకి ఒత్తి పట్టుకున్నాడు. ఆమె పెదాలను విడిచి మెల్లిగా ఆమె ఎదభాగం దగ్గరికి మొహాన్ని చేర్చాడు. అతని చర్యలకి క్రమంగా లొంగిపోవటం ప్రారంభించింది శాంతి. అతను తన పెదాలతో ఆమె శరీరాన్ని తడిపేస్తుంటే వెచ్చటి నిట్టూర్పులు విడవటం ప్రారంభించింది శాంతి. పెనుగులాడటం వదిలేసి అతనికి సహకరించటం ప్రారంభించింది. ఆమె ఒంటిపైన ఉన్న చీరని కసిగా లాగేశాడు కుమార్.
జాకెట్లో నుండి యువతలకి పొంగుకు వస్తున్న ఆమె ఎదపొంగులను చూసి భరించలేకపోయాడు. గబుక్కున తన 2 చేతులతో ఆమె జాకెట్ హుక్స్ తీశాడు. క్షణాల్లో ఆమె అర్ధనగ్నంగా మారిపోయింది. ఆమెను గట్టిగా హత్తుకుని కసిగా నలిపేస్తూనే మరో చేత్తో లంగాముడిని విప్పి దాన్ని కూడా ఆమె నుండి వేరు చేశాడు. ఆమె పూర్తి నగ్నంగా మారిపోయింది. తను కూడా పూర్తి నగ్నంగా మారి ఆమె మీదకు చేరిపోయాడు కుమార్. వాళ్ళిద్దరూ లతలా పెనవేసుకుపోతూ ఒకరిని మించి ఒకరు పోటీపడి ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంతగా హత్తుకున్నారు. వారి మొహాల్లో చెమట బిందువులు ప్రత్యక్షమై తళుక్కన మెరుస్తున్నాయి. కుమార్ ఆమె మీద నుండి క్రిందికి జారి తన పెదాలతో ఆమె శరీరాన్ని చుంబించడం ప్రారంభించాడు. వెచ్చటి నిట్టూర్పు విడుస్తూ మధ్య మధ్యలో చిన్నగా మూలుగుతుంది శాంతి. ఆమె కళ్ళు మైకంతో మూసుకొని ఉన్నాయి. ఆమె 2 చేతులు తమకంతో అతని వీపును గట్టిగా అదుముతున్నాయి. సరసాన్వేషణలో ఇద్దరూ సరిసమానంగా పోరాడుతున్నారు. వాళ్ళ శరీరాలు చెమటతో తడిసిపోతున్నా తన పట్టును మాత్రం వీడలేదు కుమార్. ఆమెను ఎంత గట్టిగా పెనవేసుకున్నా, ఆమెతో ఎంత ఆనందాన్ని పంచుకున్నా ఇంకా ఏదో మిగిలి ఉందనే భావనతో, దాన్ని అందుకోవాలనే ఆరాటంతో అతను ఆమె పైన పాములా నాట్యం చేస్తూనే ఉన్నాడు. ఆమె కూడా అదే మైకంలో తీయని బాధని కొనపంటితో పెదవుల మధ్య నొక్కిపట్టి అతనితో సహకరిస్తోంది. ఈ లోకాన్ని మరిచి వారిద్దరూ మరో లోకంలో విహరించిన తరువాత ఇద్దరూ అలసటగా బోర్లా పడుకుండిపోయారు. వాళ్ళిద్దరూ ఇంకా భారంగా ఊపిరి పీలుస్తూనే ఉన్నారు. శాంతి సంతృప్తిగా కళ్ళు మూసుకుంది. అతని ఛాతిపైన చేతులు వేసి చిన్నగా రాస్తూ ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి కుమార్ వంక చూసింది. అతను కూడా తృప్తిగా ఉన్నట్టు అతని మొహాన్ని చూడగానే అర్థమైంది. ఏమిటి శ్రీవారు, ఉన్నట్టుండి ఒకేసారి తుఫాన్లో విరుచుకుపడ్డారు అంది మురిపంగా శాంతి. కుమార్ ఆమె వైపు చూశాడు. అదంతా నువ్వు రాసుకున్న ఆ డైరీ మహిమ అన్నట్లు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు అన్నాడు కుమార్ ఆమె వైపు కొంటెగా చూస్తూ. ఏమిటా ప్రశ్న? అమాయకంగా అడిగింది శాంతి. ఏమిటా? ఆ డైరీలో కథనంతా రాసి క్లైమాక్స్ ని మాత్రం వదిలేశావు. ఆ క్లైమాక్స్ ఏమై ఉంటుందో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతున్నాను తెలుసా అన్నాడు కుమార్. క్లైమాక్సా? క్లైమాక్స్ ఏమిటి? అతన్ని ఉడికిస్తున్నట్టు తనకేమీ తెలియని దానిలా అమాయకంగా మొహం పెట్టి అంది శాంతి. కుమార్ ఆమె పైన చెయ్యి వేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, అదే నీ ప్రియుడితో కలవటానికి సిద్ధపడ్డావు కదా, ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు. శాంతి అతని వైపు చిరుకోపంగా చూసింది. ఆ విషయం చెబితే మీ గుండె ఆగిపోతుంది అంది కొంటెగా. పర్వాలేదు, నిన్ను పెళ్లి చేసుకున్నాక నా గుండె రాయిలా మారిపోయింది. అది ఇప్పట్లో ఏమీ ఆగిపోదు, కానీ తర్వాత ఏమైందో చెప్పవు అభ్యర్థిస్తున్నట్లు అన్నాడు కుమార్. సిగ్గులేకపోతే సరి. అయినా నా డైరీని ఎందుకు తెరిచావు? ఒకరి డైరీ చదవటం నేరం అని తెలీదా? కోపంగా అంది శాంతి. నేరం అని తెలుసు, కాని నా భార్య డైరీని చదివే హక్కు నాకు లేదా ఏమిటి? అయినా నువ్వు వంటకాల గురించో, ముగ్గు గురించో, చీరల గురించో, నగల గురించో ఆ డైరీలో రాసుకుంటావనుకున్నాను. కాని ఏకంగా నీ ప్రియుడి గురించి రాసుకుంటావని నాకేం తెలుసు? అది సరే గాని ప్లీజ్ చెప్పవా తర్వాత ఏం జరిగిందో? నీ నోటి నుండి ఆ క్లైమాక్స్ ఏమిటో వినాలని ఉంది అభ్యర్థనగా అన్నాడు కుమార్. సిగ్గు లేకపోతే సరి. ఆ సిగ్గుని నేను ఎప్పుడో వదిలేశాను. అంటే ఇప్పుడు ఆ క్లైమాక్స్ గురించి చెప్పక తప్పదంటావు అంతే అన్నాడు కుమార్. శాంతి మెల్లిగా అతని పైకి చేరిపోయింది. అతని మొహంలోకి సూటిగా చూస్తూ, ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ చటుక్కున అతని పెదాలని తన పెదవులతో అందుకుంది. మనసులో ఎంతో ఆనందం నిండిన కుమార్ ఉరఫ్ రాజ్ కుమార్ ఆమెని అలా గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఇదండి కథ. ఎలా ఉంది? కథ పేరు ప్రియుడితో రతిక్రీడ. మీకు నచ్చిందా? మీకు నచ్చిందనే అనుకుంటాను. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన స్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. ఈ రోజుకు మాత్రం ఈ స్టోరీ చదివేసేయండి. రేపటి నుంచి నార్మల్ గా నేను రాసిన స్టోరీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.